మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఎస్పీడీసీఎల్లో 40,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ను కలిసిన ఆయన అవినీతిపై విచారణ చేయాలని కోరారు. ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని వివరాలు సేకరించామని, 2023 నుంచి తారాస్థాయిలో అవినీతి జరిగిందని బయటపడిందని తెలిపారు. తప్పదు. కోట్ల రూపాయలు దోచేసి సామాన్య ప్రజల నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం మారినా సంతోష్ రావు కొనసాగారని, 12 సార్లు ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నాను. స్పెసిఫిక్ గా చెప్పారు, దాంట్లో 40,000 కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు. దేంట్లో అవినీతి జరిగింది అది చెప్పండి. పరికరాల కొనుగోళ్లు అనేది హెడ్డింగ్. పరికరాల కొనుగోళ్లలో జరిగింది. ఇది ఎలా జరిగింది అన్నది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వివరంగా చెప్తారు. ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం. అధికారికంగా ఆధారాలు అడిగితే ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం లేదు. కాబట్టి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేసాం, బాబు దానికి సమాధానం చెప్పండి, మీకు చట్టం ఉంది కదా, అధికారికంగా మీరు ఇవ్వాలి కదా, కొంచెం ఇవ్వండి అని చెప్పాం. ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి కొంత టైం తీసుకుని పరిశీలించి ఇస్తాము అని చెప్పారు. మీరు ఆధారాలు సేకరించారు కాబట్టి ఎవరెవరి పాత్ర ఇందులో ఉందనుకుంటున్నారు సార్? ప్రధానంగా రేపు వివరంగా మాట్లాడుకుందాం బ్రదర్. శివశంకర్ గారు ఏ విధంగా స్పందించారు మీ వినతిపత్రం? శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి మీరు చెప్పిన వాటి అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలనో అన్నీ తీసుకుంటాను అని చెప్పారు. వారికి ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకేదైనా క్వశ్చన్లు ఉన్నా కానీ మీరు అడగచ్చు. బాధ్యతగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత ఈ స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి మీ తరపున, మీ లిబర్టీ తరపున ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం. విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున. సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే. ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ప్రత్యక్షంగాను, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీల వల్ల పరోక్షంగాను ప్రతి వ్యక్తి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రభావితం అవుతాడు, దాని ఎఫెక్ట్ అవుతాడు. సంస్కరణల పేరుతో ట్రాన్స్కోల్ని విభజించి 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టిన తర్వాత కూడా అవినీతి ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా వ్యవస్థీకృతమైనట్టుగా బాగా మంచి కట్టుదిట్టంగా అవినీతి జరిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఆపితే తప్ప విద్యుత్ ఛార్జీలు తగ్గవు. మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం బిల్లులు కట్టి. ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి. ప్రణాళికల లోపం, ముందు ప్లానింగ్ లేకపోవడం, పీక్ లోడ్ మేనేజ్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ, బయట నుంచి చేసే కొనుగోళ్లలో అవకతవకలతో పాటుగా ఇన్ఎఫిషియన్సీ, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో విపరీతమైనటువంటి అవినీతి. రూపాయి వస్తువులు 3 రూపాయలకు కొంటే ఆ భారం ఎవరి మీద పడుతుందండి? మన మీద తప్ప. ఈ ఆఫీసర్లు ఏమైనా కడతారా? ప్రభుత్వాలు ఏమైనా కడతాయా? ఆ ఎక్స్ట్రా 2 రూపాయలు మనమే కట్టేది.
ఇవాళ కాకపోతే 5 ఏళ్ల తర్వాత వసూలు చేస్తారు. నేను అందుకే అన్నది, కర్మను తప్పించుకోగలమే కానీ కరెంటు బిల్లులు తప్పించుకోలేము. ఎప్పటికైనా మనం వెంటాడుతూనే ఉంటాయి. మనం పోయినా మన పిల్లల్ని వెంటాడుతుంటాయి బిల్లులు. కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో సమగ్రమైనటువంటి అవగాహన, చర్చ, ఖచ్చితమైనటువంటి దిద్దుబాటు చర్యలు జరిగితే తప్ప ఈ అవినీతి ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో వందల వేల కోట్ల రూపాయలు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇవి కంపెనీలు, ప్రభుత్వాలు ఎవరెవరు పంచుకుంటున్నారో తెలియదు, కానీ అవన్నీ ఎవరన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే కదా తెలిసేది. కాబట్టి ముందు ప్రజలకు సంబంధించినంత వరకు ఎవడు తింటే మాకెందుకు, జేబులు చిల్లులు పడేది మాకు. కాబట్టి దీని మీద ప్రజల్లో అవగాహన, చర్చ, దిద్దుబాటు చర్యలు ఉండాలనేది మా ప్రగాఢమైన నమ్మకం. దానికోసమే చాలా కష్టపడి చక్రవర్తి గారు ఎంతో రీసెర్చ్ చేసి రాత్రి మొగళ్ళు కష్టపడి ఈ విషయాల్ని సేకరించి ఒక కేసును ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని దాదాపు నెల 15 రోజుల నుంచి మేము ప్రజల ముందు పెట్టాం. 2-3 ప్లాట్ఫారాల మీద నుంచి దీని గురించి మాట్లాడాం. ఇంతవరకు ఎటువైపు నుంచి ఎక్కడా స్పందన లేదు. సంతోషరావు గారి పేరు చెప్పి మరీ చెప్పాం. ఆయన హయాంలోనే ఈ అవినీతి మొత్తం మొదలైంది, తేదీలతో సహా చెప్పాం. మేము చెప్పిన దాని ఫలితమో లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందంటే మాకేమి ఇబ్బంది లేదు. సంతోషరావు గారిని అయితే ఇప్పుడు దాకా ఎక్స్టెన్షన్ల మీద నడిపించి 3 ఏళ్ల నుంచి ప్రస్తుతానికి రిలీవ్ చేశారు. పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసేసిన సర్ఛార్జీల నుంచి ఒక 900 కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేసేసారు. ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి 6 వాయిదాలు పెడుతున్నారు. యూనిట్కి 13 పైసలు చొప్పున 6 నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. అదైనా ఎంతో కొంత ఉపశమనమే. ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మనకేమి, ప్రజలుగా మనకేమి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో దట్ తర్వాత అయినా వాళ్ళకి కొంచెం భయం అన్నా ఉంటుందిగా. ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపో 5 ఏళ్లకో డబ్బులు కట్టాల్సింది మనం. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతిపత్రం ఇచ్చి మరీ కోరాం. దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాం. అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానించాం. వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే చర్చించి మీడియా ముందు మీ ద్వారా ప్రజలకి అన్ని వివరాలు తెలియజేస్తాం. సార్ ఇప్పటిదాకా ఎన్ని ఆర్టీఐలు అప్లై చేశారు? దాని మీద అప్పీల్కి ఏమైనా వెళ్ళారా సార్? ఆర్టీఐలు అప్లై చేసాం, డజన్ ఆర్టీఐలు అప్లై చేసాం, 12 ఆర్టీఐలు అప్లై చేసాం. దాని మీద ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాం, సెకండ్ అప్పీల్కి కూడా వెళ్ళాం. ఇప్పటి వరకు స్పందన శూన్యం. ఈ అవినీతి అనేది ఎస్పీడీసీలో మాత్రమే జరిగిందా? వేరే డిస్ట్రిక్ట్లో వేరే వాటిలో కానీ? మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎస్పీడీసీఎల్లో జరిగింది. ఎస్పీడీసీఎల్లో జరిగిన అవినీతిని ఒక నమూనాగా తీసుకుని మిగిలిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కొన్నిట్లో సఫలీకృతమయ్యారు, కొన్నిట్లో కాల. ఇది ఎవరో ప్రశ్నించకుండా ఇలాగే నడిస్తే సంతోషరావు గారు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ అవినీతి ఇలాగే జరిగేది. జరగటమే కాదు, వైరస్ లాగా మిగిలిన డీసీఎల్ కూడా ఇది. ఏపీ ఎస్ఎల్డీసీ చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలా గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది. దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం. అందులో గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది. దాంతోపాటు చాలా వివరాలు, అధికారిక వివరాలు, ప్రజలకు అందాల్సిన వివరాలు ఏపీఎస్పీడీసీఎల్కి
ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లేం లేదు. ఆయన్ని కోరటం జరిగింది. మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీ ఎస్పీడీసీఎల్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కాస్త సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.